అండి హాయ్. పుష్ప 2 రాబోతుంది కదా. పుష్ప 1 అయితే చూసారు కదా. సో పుష్ప 2 ఈసారి హిట్ కొడుతుంది అనుకోవచ్చు. యా ఆఫ్ కోర్స్ కొడుతుంది, బ్లాక్ బస్టర్ కొడుతుంది. పుష్ప 1 అయితే చాలా హిట్ అయింది, అల్లు అర్జున్ ఫేమస్ అయ్యారు. పుష్ప 2 కూడా కొడుతుందేమో అని అనుకుంటున్నా. సో ఇప్పుడు రీసెంట్ కాలంలో చూసుకున్నట్టయితే మనకి దుబాయ్ లో అల్లు అర్జున్ ది స్టాచ్యూ పెట్టడం జరిగింది కదా. సో ఆ స్టాచ్యూ అనేది తనకి వర్త్ అనుకోవచ్చు. యా అనుకోవచ్చు. పుష్ప అంటే మనకి ఆల్రెడీ ఇంతకు ముందు టాలీవుడ్ లో చూసుకున్నట్టయితే అందరు హీరోలకి 1 వర్కౌట్ అయినంత ఈజీగా 2 వర్కౌట్ అవ్వలేదు. సో ఈయనకి కలిసి వస్తుంది అనుకోవచ్చు. యా వస్తుంది, ఎందుకంటే అతను స్టైలిష్ స్టార్ అని అందరికి తెలుసు కదా. అఫ్ కోర్స్ వర్క్ వస్తుంది, వర్కౌట్ అవుతుంది. అల్లు అర్జున్ సినిమాలు ఉన్నాయి కదా, ఇప్పుడు బర్త్డే కి రీ రిలీజ్ అనేది బాగా జరుగుతుంది. ఏ సినిమా రీ రిలీజ్ పెడితే బాగుంటుంది? పుష్ప 2 పెడితే బాగుంటుంది. రీ రిలీజ్ పాపా ఓకే, పాత సినిమాలు అంటే సరే పోనీ మీకు నచ్చిన అల్లు అర్జున్ సినిమా ఏంటి? అలా వైకుంఠపురం. అది రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది. సూపర్ ఉంటుంది. వెళ్తావా నువ్వు? యా ఆఫ్ కోర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా అంటే నీకు అలా వైకుంఠపురం అంటే ఇష్టం అన్నావు కదా, ఒక డైలాగ్ చెప్పు. అంత లేదు, ఐడియా అంత లేదు, తగ్గేదేలే.